ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. 22 మనం కలిసి స్తుతియాగం అర్పించువాడు నన్ను మెరుగుపరుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణగా దేవుడు నామాన్ని పట్టు దీవించి ఆశీర్వదించుగాక. ఇప్పుడు కూర్చుంటాం. ప్రభువు స్తోత్రాలు. దేవుని నామమునకై మహిమ కలుగును గాక. హల్లెలూయా. పురుషులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నారు. వందనాలు. పరిశుద్ధ లేఖన భాగం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే యెహోవా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములో ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే చాలా స్పష్టమైనటువంటి వ్యక్తిని గురించి మనకి ఇక్కడ వాక్య భాగం తెలియపరచబడుతుంది. ఈ వాక్య భాగాలు ఎవరితో మాట్లాడుకున్నారు అంటే, దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు, నేను సౌలుని ఏర్పరచుకున్నాను కదా. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు సౌలుని ఏర్పరచుకున్నాను కదా. సౌలును బట్టి నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని నేను మరొకరిని ఎన్నుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి నీవు బయలుదేరి ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరితోనైతే ఎవరి పేరైతే చెప్పబోతున్నానో వాళ్ళని నువ్వేం చేయాలి? అభిషేకించాలి. కాబట్టి నీ బుడ్డిలో ఏం నింపుకోమన్నాడు? నీ కొమ్ములో తైలాన్ని జాగ్రత్తగా నింపుకొని వెళ్తే నేను ఒక మనిషిని నీకు చూపిస్తాను. అతను నువ్వేం చేయాలి అంటే ఆ తైలము చేత వానిని అభిషేకించాలన్నప్పుడు సమూయేలు సంతోషంతో గంతులు వేయలా. సమూయేలుకు భయం వేసింది. ఎందుకో తెలుసా? అన్నాడు కదా దేవునితో, అయ్యా నీవు చెప్పటం బాగానే ఉంది, నేను వెళ్ళటం కూడా బాగానే ఉంది, కానీ ఈ విషయం మాత్రం సౌలుకు తెలిసిందనుకో నా పని అప్పుడు ఉంటుంది. నీకేంటయ్యా, నువ్వు బాగానే ఉంటావు, కానీ పరిస్థితి అంతా బాధ అంతా అనుభవించేది ఎవరు? నేను కదా. సౌలు కోపం వస్తే ఏం చేస్తాడు? వెంటనే తన సైన్యానికి వెంటనే ఆజ్ఞాపిస్తాడు, ముందు ఈ వ్యక్తిని తీసుకెళ్ళి శిరచ్ఛేదనం చేయమంటే వాళ్ళు వెంటనే చేసేస్తారయ్యా. అది చాలా భయంకరం. ఉన్నప్పుడు దేవుడు సమూయేలు ఏ విధముగా అక్కడికి వెళ్ళాలో తనకు ఒక దిశానిర్దేశాన్ని తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడంటే, ఒక పని చేయి సమూయేలు, నీవు ఒక పెయ్యను తీసుకుని వెళ్ళి దేనికోసం వెళ్తున్నాను? ఒకవేళ సౌలు అడిగితే ఏం చెప్పమన్నాడు? దీనిని బలి అర్పించుట కొరకు నేను వెళుచున్నానని చెప్పు. అలా సమూయేలుకు తను ఏ పని చేయాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. తర్వాత ఎలా ఆ యొక్క ప్రాంతానికి చేరుకోవాలో కూడా సమూయేలుకు దేవుడు రూట్ మ్యాప్ను తీసి పెట్టాడు. సో ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే,
సమూయేలు ప్రయాణమయ్యి దేవుడు తెలియపరిచిన ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? ఎవరితో అండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? చాలామంది ఎవరి పనులు చూసుకుంటున్నారు. రావటం బాగానే ఉంది, కూర్చోవటం బాగానే ఉంది, కూర్చున్న తర్వాత ఈ బట్టలు నలిగిపోతున్నాయోనని సరి చేసుకోవడం సరిపోతుంది. ఈ సమూయేలు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 4వ వచనం చూస్తే, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. స్తోత్రం. తర్వాత ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి అడుగగా అతడు సమాధానముగాని వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. సమూయేలు ఎవరమ్మా? ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఒక ప్రదేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? బెత్లెహేమునకు ప్రయాణం వెళుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సమీపంగా వచ్చేసరికి ఆ ప్రాంత ప్రజలంట ఎవరిని చూశారు? సమూయేలును చూశారు. సమూయేలును చూసి ఏం చేయాలి వీళ్ళు? అయ్యా, ప్రవక్త వస్తున్నాడు, అబ్బా ఎంత ఆనందం, ప్రవక్త వస్తున్నాడు, మన 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 ప్రాంతం ఆశీర్వదించబడింది, మనం దీవించబడ్డాం, లేదా మన ప్రాంతము ధన్యమైపోయింది, ఆయన పాదాలు ఇక్కడ మోపాడని వారు సంతోషించలా. వారు ఏం చేశారు తెలుసా? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు తెలుసా? దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదికి రాబోతుందోనని, దేవుని యొక్క కోపము మా ప్రాంతం మీదకి రాబోతుందేమోనని భయపడి సమూయేలుతున్నారు. అయ్యా, నీవు సమాధానముగా వచ్చుస్తున్నావా? దానికి సింపుల్గా అర్థమైందంటే, మాకే బాధ లేదు కదా, మా మీదకి దేవుని యొక్క ఉగ్రత రావటం లేదు కదా అన్నప్పుడు సమూయేలు ఏం చెప్పాడు తెలుసా? నేను సమాధానంగానే వస్తున్నాను, మీరు భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడితో అయిపోయిన తర్వాత మరలా సమూయేలు ఎవరిని వెతకడం ప్రారంభించాడు? యెషయాను వెతకడం ప్రారంభించాడు. యెషయా ఎవరండి? దావీదు యొక్క తండ్రి. ఇక్కడ చూస్తే యెషయాను పిలిపించి, యెషయి, నీ కుమారుణ్ణి దేవుడు ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతున్నాను అన్నప్పుడు యెషయా చాలా సంతోషించాడు. తన కుమారులందరినీ కూడా ఏం చేశాడమ్మా? పిలిపించాడు. కుమారులందరినీ ఎందుకంటే ఎవరో తెలియదు, ఎందుకంటే సమూయేలుకు కూడా తెలియదు ఎవరో. కాబట్టి సమూయేలు యెషయాకి చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ఎవరిని దేవుడు అభిషేకించబోతున్నాడో దేవుడు చెప్పాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఆ పేరుని నీకు తెలియపరుస్తాను, తద్వారా ఆయన నువ్వు అభిషేకించాలని చెప్పాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, యెషయా అందరినీ, తన కుమారులందరినీ కూడా వరుస క్రమంలో నిలబెట్టాడు. వీరందరూ కూడా ఒక్కొక్కరుగా నిలబడ్డారు. వారు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్కొక్కళ్ళు కండలు తిరిగినటువంటి సూర్యులు, ధీర్లు కలిగి ఉన్నారు వారందరూ కూడా. సమూయేలు ఒక్కొక్కరిని చూస్తూ వీరా ప్రభు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అబ్బే, ఈ వ్యక్తి కాదు. దేవుడు చాలా చాలా స్పష్టంగా సమూయేలుతో చెప్తూ, అయ్యా ఈ కుమారుడు అన్నప్పుడు అబ్బే ఇతను కాదు సమూయేలు అంటే. జస్ట్ ఇమాజిన్, అంటే వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా జరిగింది అంటే, జస్ట్ ఒక తండ్రి కుమారుడు లేదా ఒక తల్లి కుమారులా మాట్లాడతారండి. కుమారుడు, అయ్యా నీకు ఇది 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 తినిపించమంటావంటే కుమారుడు ఏమంటాడు? అమ్మమ్మ నాకు ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలన్నప్పుడు తండ్రి కోపగించుకోకుండా ఏం చేస్తాడు? ఏది కావాలితే అది పెడతాడు. అయితే ఇక్కడ చూస్తే సమూయేలు కూడా ఒక్కొక్కరిని అడుగుతుంటే సమూయేలుకు కూడా ఏం కలిగి ఉంటుంది? కొంచెం చికా కలిగి ఉండొచ్చు. ఏంటి ప్రభువా, ఎవరిని చూపించినా కాదన్నావు అని అనుకోవచ్చు. కానీ సమూయేలు మాత్రం తండ్రిని, దేవుడు అడుగుతాయా ఇతనే నువ్వు అభిషేకించేదన్నప్పుడు, ఇతని కాదు సమూయేలు. మరలా మరొక దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతనే కదా, కొమ్ము తీయమంటావా అంటే లేదు సమూయేలు. అలా అందరూ కూడా అయిపోయారు. సమూయేలుకి అర్థం కావట్లే, అయ్యా ఇక్కడ చూస్తే ఎవరు కూడా లేరు అన్నప్పుడు మరలా యెషయాతో మాట్లాడినప్పుడు
యెషయాని అడిగారంట, అయ్యా ఇంకెవరన్నా ఉన్నారా నీ కుమారులు అంటే యెషయానంట, ఒక ఉన్నాడు కానీ ఎందుకయ్యా వానికి అసలుగే భయం, ఏం చేయలేడు. దేవుడు అతన్ని కాదు అభిషేకించేది, ఆ వ్యక్తి కాదులే, వీరయ్య ఉంటారు. జాగ్రత్తగా మరొకసారి చూడమని యెషయి ఎవరితో చెప్తాడో తెలుసా? సమూయేలుతో చెప్తూ ఉన్నాడు. అయితే ఒక మాట మనం చదువుకున్న 7వ వచనం చూద్దాం. 6వ మాట చదువుదాం ఒకసారి. 6వ వచనం, వారు వచ్చినప్పుడు నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. 7వ మాట మనం చదువుకున్న వాక్య భాగం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుష్యుడు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో నుంచి మనము మాట్లాడుకునే మాట తెలుసా? సీయింగ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిలో మనం ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క మానవునిలో మనం ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనంలో దేవుడు సమూయేలుతో చెబుతోయా, నీ ముందు మనుషుడున్నాడు కాదంటలేదు, అతడు బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, అసలు భయం అంటే ఏంటో తెలియనివాడు నీ ముందున్నాడు. కానీ ఒక్క విషయం నీతో చెప్తాను సమూయేలా, ఏంటో తెలుసా? మనుష్యుడు పై రూపమును మాత్రమే చూస్తాడు కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే హృదయము ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణం ఏంటంటే మీకు ఉదాహరణ చెప్తాను, దయచేసి చూడండి. మనము వాహనాలు కొంటాం కదా, వాహనాలు కొంటారు కదా, కారు కానివ్వండి, బండి కానివ్వండి, ఏదన్నా వాహనాలు కొన్నప్పుడు చాలామంది ఏం చూస్తారు అంటే అది ఎంత నీట్గా ఉందా, అవునా, దానికి ఏదన్నా దుమ్ము అంటిందా, లేకపోతే ఏదైనా తుప్పు పట్టిందా అని దేని జాగ్రత్తగా పరిశీలిస్తారు అంటే ఒక బాడీని మాత్రమే చూస్తారు. కానీ ఇంజిన్ గురించి ఎవరికి కూడా పట్టించుకోరు. ఎందుకంటే అది లోపల ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది కదా, అవునా కదా? ఇంజిన్ లోపల ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది, అసలు దాని గురించి బాధ అనుకుంటారు. కానీ ఇంజిన్ సరిగా లేకపోతే బాడీ ఎంత బాగున్నా ఏం ఉపయోగము లేదు. ఎందుకో తెలుసా? కారు ఎంత అందంగా ఉన్నా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగిపోయింది అనుకోండి, దేని తిట్టుకుంటారు? కారుని తిడతారు. కోపం వస్తే దేన్ని కొడతారు? ఇంజిన్ కొడతారా? ఇంజిన్ కొట్టరు. దేన్ని కొడతారు? బాడీనే తంతారు. కోపం వస్తే ఒక గుద్దుతారు. చచ్చా, దీనివల్ల నా ప్రయాణం అంతా ఆగిపోయింది, అసలు దీన్ని ఎంత నమ్ముకున్నాను అంటారు. మీరు నమ్ముకోవాల్సిందేని లోపల ఉన్న ఇంజిన్ని. ఎందుకంటే ఈ పైన బాడీ అంతా సేఫ్గా చేరాల్సిన గమ్యస్థానం చేరాలి అంటే ఏది పని చేయాలి? లోపల ఇంజిను శుభ్రంగా పనిచేయాలి. ఒకవేళ అది పనిచేయలేదు అనుకోండి, మనం ఎంత నీట్గా తుడిచినా, దానికి ఎన్నో హంగులు వద్దినా, ఎంత డెకరేషన్ చేసినా ప్రయోజనం ఏమీ కూడా లేదు. ద సేమ్ వే ఈ బాహ్యాన్ని మనం ఎంత శుభ్రంగా చేసినా, లేదా ఈ బాహ్యానికి ఎంత ఖరీదైన దుస్తులు ధరించినా, లోపల హృదయం సరిగా లేకపోతే ఎన్ని వేసినా ఎంత చేసిన ఉపయోగం అనేది లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరిచింది. అంటే హృదయము ఎలా ఉండాలో,
హృదయము ఎంత శుభ్రంగా ఉండాలో వాక్యం చాలా బాగా మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట అంటే, దేవుడు హృదయాంతరంగములను పరీక్షించువాడు, బాహ్యాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. ఈ శరీరము ఎలా ఉంది, ఈ శరీరము అందంగా ఉందా, శరీరము ఆ రూపము బాగుందా, ఇది ఎలా ఉంది అని లక్ష్య పెట్టేవాడు కాదు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన లక్ష్య పెట్టడు అంటే, ఒక మాట చెప్తాను. దేవుడు హృదయాన్ని మాత్రమే ఏం చేస్తానన్నాడు, లక్ష్య పెడతానన్నాడు. కారణం ఏంటో తెలుసండి. ఒక చిన్న మాట చెప్తాను. కారణం ఏంటంటే, దేవుడు ఎందుకు బాహ్యాన్ని లక్ష్య పెట్టడు అంటే, ఆయన తన స్వరూపంలో మనందరినీ కూడా చేసుకున్నాడు. కాబట్టి ఈ బాహ్యాన్ని గురించి ఆయన పెద్దగా పట్టించాడు. కారణం ఏంటంటే, వి వర్ ఇన్ హిజ్ ఇమేజ్, మనము ఆయన స్వరూప్యంలో ఉన్నాం, ఆయన పోలిక ద్వారా మనము నిర్మించబడ్డాం. కాబట్టి దీని గురించి ఆయన ఎప్పుడు కూడా ఆలోచించడు. దేని గురించి ఆలోచిస్తాడు అంటే, లోపల ఉన్న దాని గురించి ఆలోచిస్తాడు. మనుషులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అంటే మనలో మనం మాట్లాడుకుంటే మనం దేన్ని చూస్తాం? అరే, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, నాకన్నా పొడవైనా, అవునా కదా? ఒకవేళ ఏమైనా మంచి చెప్పులు వేసుకుంది అనుకోండి, నాకన్నా మంచి చెప్పులు వేసుకుంది ఏంటి? ఒకవేళ ఎవరన్నా అంటే పురుషులు ఏదైనా మంచి బెల్ట్ పెట్టారు అనుకోండి, అరే నాకన్నా మంచి బెల్ట్ పెట్టాడేంటి? ఏదైనా మంచి సూట్ వేసుకున్నాడు అనుకోండి, రే ఇంత కాస్ట్లీదా, నాకన్నా మంచిది వేసుకున్నాడేంటి? అంటే మనం దేని మీద అసూయ పడతాము అంటే, బాహ్యము పైన అసూయ పడతామే తప్ప అంతరంగాన్ని గురించి ఇప్పుడు కూడా అతిశయించాం మనం. అరే ఆమె నాలాగా ప్రార్థన చేయలేకపోతుంది, ఆమె నాలాగా ప్రభువులు ఎదలేకపోతుంది, ఆమె నాలాగా క్రీస్తుతో పాటు కలిసి ఉండలేకపోతుందని అతిశయం మనలోకి రాదు. ఏమొస్తుంది తెలుసా? అరే నాకన్నా ఎక్కువ ఇదే ఆలోచన మనకు వస్తుంది. కానీ హృదయాన్ని గురించి ఇప్పుడు కూడా మనము ఆలోచించాం. కానీ దేవుడు దేన్ని ఆలోచిస్తాడంటే, మనుష్యులు లక్ష్య పెట్టేదాన్ని మాత్రం దేవుడు ఆలోచించడు. ఆయన రూట్ అంతా కూడా సపరేట్. మనము ఇలా వెళ్ళాలి అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది కాదు నీ మార్గము ఇది అని మరొక మార్గాన్ని మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఉద్దేశాలు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి, కొంతవరకు మాత్రమే మనల్ని తీసుకువెళ్తాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు అంటే, మన హృదయాలను ఆయన లక్ష్య పెడతాడు. అందుకని ఎప్పుడు కూడా దాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఎందుకు అంటే, అది గనుక ఉన్నతమైన స్థాయిలో ఉంటే, అది గనుక పరిశుభ్రంగా ఉంటే, ఈ బాహ్యం కూడా ఆటోమేటిక్గా అయిపోద్ది, దాన్ని ఒక మార్గం చొప్పున నడుస్తుంది. అందుకని దేవాతి దేవుడు మనుషుల యొక్క బాహ్య రూపాన్ని కాదు, హృదయాన్ని మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు. వాక్య భాగంలో ఒక మాట చూద్దామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. అమ్మ చదవండి. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు హృదయాంతరంగములు మాత్రమే పరీక్షిస్తాడు. కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిందిగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, లేకపోతే ఎంతకాలం జీవిస్తామనేది ఒకానొక సమయంలో కొంతమందికి ఒక ఆలోచన ఉండేది. నేను 60 ఏళ్ళు బ్రతుకుతానను, లేదా నేను 70 ఏళ్ళు బ్రతుకుతానను, లేదా నేను ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతానని ఒక ఆలోచన కొంతమందికి ఉండేది.
కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఎవరు కూడా కన్ఫర్మేషన్ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కదండి. ఎంత ఏమంటారు పోషకాహారాలు తీసుకున్నా, ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చినా, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఎంత సురక్షితమైన ప్రాంతాల్లో బ్రతికినా, నేను ఇంత కాలం బ్రతుకుతానని చెప్పగలిగిన వారు ఈ భూమి మీద ఇప్పుడు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపద సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియటం లేదు. కాబట్టి మనము ఒక విషయాన్ని పరీక్షించుకోవాలి. ఏంటంటే మనం ఈ లోకంలో ఎంత కాలము జీవిస్తామో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి జీవించినంత కాలము కూడా మన యొక్క హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? శుభ్రముగా ఉంచుకోవాలి. ఒకవేళ హృదయం శుభ్రంగా ఉందనుకోండి, నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో ఎదుటి వారిని కూడా అలాగనే ప్రేమించగలుగుతాం కదండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమ్మ, ఒకసారి నా వైపు అందరూ చూడండి. మీ అందరికీ స్నేహితులు ఉన్నారా లేదా? ఉంటే ఒకసారి చేయి పైకి ఎత్తండి. పెద్దోళ్ళు కానివ్వండి, చిన్నోళ్ళు కానీ అందరికీ స్నేహితులు లేకుండా ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. చేస్తారు ఒకసారి. అబ్బాయి మీకు స్నేహితులు లేరా? నేను 2-3 మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరా? ఉంటారు కదా. చాలామంది అనుకుంటారు మాకు ఎందుకు ఉంటారు బాబు అన్నట్టు చూస్తున్నారు. ఎవరో చెప్పమంటారా? ఫ్రెండ్స్ ఎవరో చెప్పమంటారా? మీకు 24 గంటల్లో కనీసం ఒక 10 గంటలు కొంతమంది మాట్లాడతారు చూసారా మీరు? ఫోన్లో కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా కానివ్వండి. మీ కాలు దొరికినప్పుడు పక్కింటికి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు చూసారా? వాళ్ళే మీ స్నేహితులు. ఇప్పుడు చెప్పండి, మీకు స్నేహితులు ఉన్నారా లేరా? ఒకళ్ళు ఉంటే తలకాయ నెలలో ఓపండి. అబ్బాయి లేరా మీకు? సరే, చాలా మంచిది. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనము మీ స్నేహితులు లేదా సో కాల్డ్ ఇంకెవరన్నా, అంటే కొంతమందికి ఒకళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 10 మంది స్నేహితులు ఉండొచ్చు, కొంతమంది ఇంకా చాలా మంది స్నేహితులు ఉంటారు, కాదనట్లేదు. అయితే ఒక విషయాన్ని మీతో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే మనం ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే మనం మంచిగా లేకపోయినా, అమ్మ ఒకసారి అందరూ కూడా వైపు చూడాలి. మనం ఎంత మంచిగా ఉన్నా లేదా ఎలా ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు, అరే నా కొడుకు ఇలా ఉన్నాడేంటి, నా కూతురు ఇలా ఉందేంటి, వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని చూసి ఏం చేసుకోరు? అసహించుకోరు కదా. నువ్వు ఈ ముక్కెమ్మడ కారుతున్నా, తలలో నూనెంతా కారుతున్నా, అబ్బా నా కూతురు బంగారం, నా కొడుకు బంగారం అంటారు తప్పని చెప్పే వీడా నా కొడుకు అంటారు ఎవరన్నా? అంటారా? అసలు అనే అవకాశం ఉండదు. కానీ ఒక విషయం చెప్తా చూడండి. అలాంటి వారు, అమ్మ ఒకసారి నా వైపు చాలా జాగ్రత్తగా చూడాలి. అలాంటి వారు మీకు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి, అమ్మ అందరూ చూడాలి, యవనస్తులు కూడా చూడాలి, పిల్లలు కూడా చూడాలి, పెద్దోళ్ళు కూడా చూడాలి. అలాంటి వారు మీ తల్లిదండ్రులు ఎవరైనా మీకు సలహా ఇచ్చారనుకోండి, ఒక చిన్న సజెషన్ ఇచ్చారనుకోండి, బాగానే ఉంటుంది. దాన్ని మరలా చెప్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అబ్బా పద్దాక ఇదేనా, ఎప్పుడు చూసినా నా వెనక బాలే తిరగాల అంటారా? అనరా? ఇది బాగానే ఉంది. లేదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదన్నా చిన్న మాట అన్నారు అనుకోండి, ఏ మనుషురా నువ్వు అన్నాడు అనుకోండి, మీ నాన్న మీ అమ్మ అన్నారు అనుకోండి అన్నమాట. చాలామందికి కోపం వచ్చి, నేను ఇంట్లో ఉంటా, అనవసరం, నా వల్ల కాదు, నేను ఉండలేను అని చాలాసార్లు చాలామంది అనుకుని ఉంటారు. కానీ అదే మాట బయట వ్యక్తి అని అనుకోండి, ఏమన్నా అంటారా? ఒకసారి నా వైపు చూడాలి, అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ బయట వాడు నీ స్నేహితుడే నువ్వేం మనుషురా అన్నాడు అనుకోండి, పర్లేదులేరా. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా?
అంటే ఇంట్లో వాళ్ళది అన్నారు అనుకోండి, వెంటనే ఏమొస్తుంది మనకి? కోపం వస్తుంది. అదే నీ ఫ్రెండ్ ఏదైనా అన్నాను అనుకోండి, రే వీడిని చూసి నేర్చుకోరు అన్నా కానీ ఏం చేస్తారు? దులిపేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో ఇతరులు కూడా నీవు అలాగనే ప్రేమించగలగాలి. వారెవరైనా, నీ తల్లిదండ్రులు కానివ్వండి, నీ స్నేహితులు కానివ్వండి, నీ బంధువులు కానివ్వండి, నీ రక్త సంబంధికులు ఎవరైనా సరే, ఒకవేళగా నిన్ను నీవు కనుక ప్రేమించగలిగితే ఇతరులకు నీవు అలాగనే ప్రేమించేవారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? కొంతమందిని ప్రేమిస్తాం, మరి కొంతమందిని ప్రేమించం. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మన హృదయము శుభ్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూస్తామో తెలుసా? మనల్ని మనం ఎలా చూసుకోగలుగుతున్నామో వారిని కూడా అలాగనే చూడగలుగుతాం. మనం ఇతరులను ఎలాగైతే మనల్ని మనం ఎలాగైతే ప్రేమించగలుగుతున్నామో ఇతరులు కూడా అలాగనే ప్రేమించగలుగుతాం. కాబట్టి దేవుడు దేనైతే పరీక్షిస్తున్నాడో దాన్ని జాగ్రత్తగా మనము ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? హృదయాన్ని సంగతి పక్కన పెట్టేసి బాహ్యానికి కావలసిన ప్రతి పని కూడా మనము చేస్తాం. అమ్మా ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. మీలో ఎవరికన్నా సడన్గా ఈ బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఫ్రంట్ పెయిన్ కానీ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఇంటి దగ్గర కూర్చుంటారా? ఏం చేస్తారు? ఏమవుతుందో తెలియదు, ముందు కారు కట్టించుకొని ఏలూరు వెళ్ళాలి. అది చిన్నదో పెద్ద తర్వాత. కారణం ఏంటంటే అది దేనికి దారి తీస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రికాషన్ అనగా ముందు జాగ్రత్తగా ఏమవుతాం? మనం ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళా, నాకు 2 రోజులు బట్టి చాలా బాగా పెయిన్ వస్తుంది అన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు అమ్మ ఎక్స్రే చేద్దాం అంటాడు. ఎక్స్రే తీసిన తర్వాత ఇందులో ఏమీ కనిపించట్లేదు, ఏం చేయాలి? స్కాన్ చేయాలంటాడు. అందులో కూడా సరిగ్గా కనిపించట్లేదు, ఎంఆర్ఐ తీయాలంటాడు. ఇలా అన్ని తీసిన తర్వాత చిన్న పేపర్ మీద 2 టాబ్లెట్లు రాసి మీకేం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు అంటాడు. అవునా కదా? కానీ ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి అందరూ కూడా. అంటే మన శరీరానికి చిన్న బాధ వచ్చినప్పుడు మనము అంతలా పరిగెడుతున్నామే. ఒకవేళ హృదయానికి గాయమైనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దీన్ని పరీక్షించువాడు నా దేవుడే. ఆయన దగ్గరికి వెళితే ఆ గాయానికి ఏం చేస్తాడు? అమ్మ ఒకసారి చెప్పాలి సమాధానం అందరూ కూడా. ఆ గాయానికి ఏం చేస్తాడు? తగిన మందు ఆయనే ఇస్తాడు. కానీ మనకి ఈ చిన్న విషయం తెలియక మనసు తగిలిన, శరీరానికి తగిలిన ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ శరీరాన్ని బాగు చేస్తారు కానీ హృదయాన్ని బాగు చేయడు. ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇక్కడే నర్సులు ఉన్నారు కదా, నవ్య ఉంది, ఇక్కడ నవ్య ఉంది, కీర్తి ఉంది, శర్మిల ఉంది, వీళ్ళు అడగండి. వీళ్ళు బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో కూడా చేస్తారు కానీ హృదయానికి ఏదైనా వస్తే వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యా మా చేతుల్లో ఏం చెప్తారో తెలుసా? మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, డాక్టర్స్ చెప్పే మాట తెలుసా? మా చేతుల్లో ఏమంటారు? మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అంటారు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ బాహ్యాన్ని గురించి మనం ఎంతగా జాగ్రత్త పడతామో అంతకన్నా ఎక్కువగా హృదయాన్ని గురించి మనము జాగ్రత్త తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి తెలుసు 2 రోజులు బట్టి నాన్ వెజ్ తింటే గ్యాస్ట్రికో లేకపోతే సోకాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి 3వ రోజు పెరుగన్నంతో ఆపేస్తాం, తర్వాత మనల్ని ఇబ్బంది రాకుండా. ఈ బాడీని ఎలాగైతే జాగ్రత్తగా మనం చూసుకుంటున్నామో, తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నామో, అదే రీతిలో కూడా ఈ యొక్క హృదయానికి కూడా తగిన ప్రికాషన్స్ అనేవి మనం కూడా తీసుకోవాలి.
ఆ ప్రికాషన్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరకవు, ఏ మెడికల్ స్టోర్కి వెళ్ళినా దొరకవు. ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఏ మెడిసిన్ కావాలో, దానికి ఏ ఆయింట్మెంట్ కావాలో, దానికి ఏ సర్జరీ కావాలో చేసేది ఎవరో తెలుసా? డాక్టర్లకు పరమ డాక్టర్ నా దేవాతి దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే, హీఈస్ ద ఓన్లీ వన్. ఆయన మాత్రమే హృదయాన్ని సరిచేయగలడు. ఆయన మాత్రమే నీ హృదయాన్ని బాగు చేయగలడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా చేయలేరు. కాబట్టి దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలమందు మన హృదయాన్ని బట్టి మనము చాలా జాగ్రత్త వహించాలి. కారణం ఏంటంటే అది దేవునికి ఇష్టమైనది. అందుకని చాలా సందర్భాలు మనం పాడుతాం కదా, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. దేవునికి కావలసినట్టు తెలుసా? నీ దేహము కాదు, ఆయన కావలసింది నీ హృదయం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి కదండి. మీరు కనుక చూస్తే ఏ ప్రాంతాలు ఒకప్పుడు సువార్త ఎంత ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలాగైనా ప్రకటించుకునే స్వేచ్ఛ ఇప్పటికీ ఉంది, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మంది ప్రతివాదులు ఎక్కువైపోయి సువార్త ప్రకటిస్తున్న వారు ఏం చేస్తున్నారమ్మా? దూషిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ వారిని ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు. కొన్ని ప్లేసులు అయితే, ప్రాంతాల్లో అయితే వారిని చంపుతున్నారు కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము ఒకే ఒక్క కారణం ఏంటంటే, వారి యొక్క మతాన్ని గురించో లేకపోతే వేరొక దాని గురించో వారు ఫైట్ చేస్తున్నారు, కాదంటలేదు. కానీ ఒక్క చిన్న మాట ఏంటంటే, వారు మనిషిలో ఎవరు చూడలేకపోతున్నారు? దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారిని వారే ప్రేమించుకున్నారే కానీ తన తోటి వారిని ప్రేమించలేకపోతున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత శ్రేష్టమైనదండి మన వాక్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత మంచివాడు ఒకసారి ఆలోచించండి. బయట వారెవరు కూడా ఈ విషయాలు చెప్పరు. వాడేమైపోతే నాకేంటి, ఆమెమైపోతే నాకేంటి. కానీ వాక్యం అలా ఇప్పుడు కూడా చెప్పదు. ఎందుకంటే నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని లాగానే ప్రేమించు. అలా ప్రేమించినప్పుడే వారిలో నువ్వెవరిని చూడగలుగుతావు? నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి వారిలో చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను వలె నీ పొరుగు వారిని చూసినప్పుడు, నిన్ను ఏ విధంగా నీవు ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారికి అలాగా ప్రేమించగలిగితే వారిలో క్రీస్తుని నీవు చూడగలుగుతాం. వారు ఎలా ఉన్నా పర్లా, వారు ఎత్తుగున్నా, పొట్టిగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఇది కాదు మనం చూడాల్సింది. నీవెలా ప్రేమించుకుంటున్నావో, నీ హృదయాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఇతరులకు నీవు ప్రేమించగలిగితే వారిలో క్రీస్తు నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనము ఒక శ్లోకం చెప్తాం కదా, ఐక్యమత్యమే ఏ బలం? మహాబలం. అది ఎప్పుడు కలుగుతుంది తెలుసా? అందరూ కలిసి ఉంటేనే ఐకమత్యం, కలిసి ఉంటేనే కలదు సుఖం. బలంతో పాటు సుఖం అంటే సంతోషం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సంతోషం, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ బలం, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. దేవాతి దేవుడు దేని కొరకు తెలుసా? ఆ ఐక్యతనే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీవుగా ఉండమని చెప్పలేదు, అందరితో పాటు ఉండమని చెప్పాడు. లవ్ యువర్ నైబర్స్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించినట్లుగా ఇతరులు కూడా, నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్పాడు నా దేవుడు. అలా ప్రేమించినప్పుడే ఏమవుతుంది తెలుసండి? అందరూ కలిసి ఉండగలుగుతాం, అందరం ఐక్యంగా ఉండగలుగుతాం, అందరము సంతోషంగా ఉండగలుగుతాం.
ఇది ఎవరితో సాధ్యమవుతుందంటే మనతో సాధ్యమవుతుంది. నీతో నాతో సాధ్యమవుతుంది. ఎప్పుడో తెలుసా? నీవు ఇతరులలో క్రీస్తును చూడగలిగినప్పుడు. మనము చేసే ప్రార్థనలు, మనం చదివే వాక్యం దేనికోసం తెలుసండి? దేనికోసం? ఎక్కడికి వెళ్ళాలని? ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని, క్రీస్తుతో యుగయుగాలు జీవించాలని మనము తాపత్రయపడుతున్నాం. ఈ లోకంలో జీవించినంత కాలం నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం ఏదైతే బోధిస్తుందో దాన్ని బట్టి నేను బ్రతకాలి. అలా జీవిస్తే నేను ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా యుగయుగాలు జీవిస్తాను. ఆయనతో పాటు సంతోషంగా సమాధానముగా కలిగి ఆ నిత్య రాజ్యములో, ఆ పరలోక పట్టణములో నేను కూడా ఆయనతో పాటు జీవిస్తున్న ఒక ఆశ మనలో ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసండి? ఆయన రాకడ ఎందుకు ఆలస్యంగా ఉందంటే ఇంకా చాలా మంది ఏం గ్రహించలేకపోతున్నారు? క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు అంటే ఎవరో తెలియని వారు ఈ భూమి పైన ఇంకా చాలా మంది బ్రతికి ఉన్నారు. వారందరి కొరకు దేవాదేవుడు ఇంకను తన యొక్క రాకడను ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కానీ మనము ఆయన మనకు అప్పగించిన పనిని మనము చేయలేకపోతున్నాం. ఏంటో పని తెలుసండి? మన వలె ఇతరులను ప్రేమించలేకపోతున్నాం. ఈ ఒక్క పని కనుక మనం చేయగలిగితే, ఇది కనుక మనం చేయగలిగితే దేవుని యొక్క రాకడ ఏమవుతుందండి? త్వరగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే తాపత్రయపడుతున్నామో అది త్వరగా వస్తుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం చేయాల్సింది మన హృదయములను ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా ఉంచుకోవాలి. రెండవది, మన వలె ఇతరులను ప్రేమించేవారిగా మనం ఉండాలి. దయచేసి మరొక మాట చూద్దామా? పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. త్వరగా ఎహెజ్కేలు 36:26 చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా ఆశ? నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను కూడా నేను కూడా ప్రేమించాలి, నన్ను నేను ప్రేమించినట్లుగా నేను ఇతరులు కూడా ప్రేమించే వారిగా ఉండాలని చాలా మందికి ఆశ కలుగుతుంది, చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ వచ్చే సమస్య ఏంటంటే, అమ్మ ఒకసారి నా వైపు చూడండి, అందరూ కూడా బైబిల్ చదివేశారు కదా, చాలు ఒకసారి నా వైపు చూడండి. మనకి ఏముంటుందంటే, మనం కూడా ఇతరులను ప్రేమించాలని ఆశ ఉంటుంది. చాలా మందికి ఇతరులను ప్రేమించాలని ఆశ కలిగి ఉంటాం, ఇతరులు కూడా మంచిగా చూడాలని అనుకుంటాం. కానీ ఏం కలుగుతుందంటే, పక్కవారో ఇరుగు పొరుగు వారు ఎవరన్నా మన గురించి ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, వారు మన గురించి ఏదైనా చిన్న మాట చెప్పారనుకోండి, అంటే వేరే వ్యక్తులకు మన గురించి చెడుగా చెప్పారనుకోండి, అయ్యో ఫలానా సన్నయ్య అన్నీ చేస్తాడు కానీ ఈ ఒక్కటి మాత్రం చేస్తే బాగుంటుంది, ఫలానా షర్మిలానా అబ్బా అన్నీ బాగా చేస్తుంది కానీ ఇది ఒక్కటి మాత్రం చేస్తే భలే ఉంటుంది, ఫలానా వ్యక్తి అంతా బాగుంటుంది, అందరితో బాగా మాట్లాడతాడు కానీ అందరినీ చాలా తక్కువగా చూస్తారు, ఫలానా వ్యక్తి అందరికి అన్నీ ఇస్తాడు, అబ్బా చేయగల సహాయం అంతా చేస్తాడు కానీ వెళ్ళి 10 మందికి చెప్పుకుంటాడు, అబ్బా అది ఉన్న ఉపయోగము లేదు అని ఎవరన్నా మన గురించి చెప్పారనుకోండి, మనకేం కలుగుతుంది? మొట్టమొదటిగా ద్వేషమే కలుగుద్ది. బాధ ఇంకేమన్నా? బాధ సెకండరీ. ముందు వారిపైన మనకేం కలుగుతుంది? ద్వేషం కలుగుతుంది. అరే నేను ఇంత చేస్తున్నాను కదా, ఎందుకు దాని గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడతారని మనం వారిని ఏం చేస్తాం? ద్వేషించడానికి చూస్తాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే వారు ఏం చెప్పారో ఒకసారి ఆలోచిస్తే అది మన కోసమే కదా అని ఎప్పుడు కూడా మనము ఎప్పుడు ఆలోచన తెలుసా? అంతా అయిపోయి, ఏదంతా
అంతా అయిపోయి అంతా నిరసించిపోయిన తర్వాత ఒక ప్రశాంతంగా కూర్చొని, అరే వీళ్ళు చెప్పింది మన కోసమే కదా, మన మంచికే కదా, అరే నేను కూడా అలా చేస్తే బాగుండేదేమో, నేను ఆ ఒక్క పనిలో నన్ను మార్చుకుంటే బాగుండేదేమో అని అనుకుంటే దానివల్ల ప్రయోజనమేమి ఉండదు అప్పటికే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము ఏ స్థితిలో ఉండాలో దేవుడు ఆశపడుతున్నాడో అది మనం చేయలేకపోతే గనక దేవుడే చాలా స్పష్టంగా ఏంటి తెలుసా, నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీలో ఉంచుతాను. ఏ హృదయం అయితే ఇతరులను మీరు ప్రేమించలేకపోతుందో, ఏ హృదయం అయితే ఇతరులను చూసి ద్వేషించుకుంటుందో, ఆ హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మీలో ఉంచుతానని ప్రభువు వారు మన దగ్గర తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయనను ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు.